అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. గూగుల్ పే వాడేవారందరికీ కూడా భారీ షాక్. ఇక నుండి కొత్త విధానం అయితే అమలు కాబోతోంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే గనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సాధారణంగా ఇప్పుడు పరిస్థితి చూస్తే ప్రతి చిన్న వాటిలకి కూడా యూపీఐ పేమెంట్సే చేస్తున్నాం. ఇప్పటికే ఫోన్‌పే, గూగుల్ పే అయితే గనక అతి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక గూగుల్ పే లావాదేవీలు జరిపే యూజర్లకు ఇప్పుడు గూగుల్ షాక్ ఇవ్వబోతోంది. ఇప్పటివరకు గూగుల్ పే ద్వారా చేసే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండేవి కాదు. చిన్న చిన్న లావాదేవీల కోసం యూపీఐ పేమెంట్స్ అయితే ఎక్కువగా చేస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు గూగుల్ పే ప్రయత్నిస్తుంది. ఇకపై కొన్ని రకాల చెల్లింపులపై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీలైతే ఖచ్చితంగా వర్తిస్తాయని చెప్తున్నారు. అయితే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీలకు మాత్రం ప్రస్తుతానికి ఉచితంగానే కొనసాగనున్నాయి. అయితే ఎంత ఛార్జీలు విధిస్తారని చూస్తే క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపుల ద్వారా లావాదేవీల విలువలో 0.5% నుండి 1% వరకు కూడా ఛార్జ్ విధించబోతోంది. క్రెడిట్ కార్డు ద్వారా విద్యుత్ బిల్లు చెల్లింపు చేసే వారిపై రూ. 15 వరకు కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక మొబైల్ రీఛార్జీలపై గూగుల్ పే ఇప్పటికే రూ. 3 వరకు కన్వీనియన్స్ ఫీజు ప్రవేశపెట్టింది. అలాగే మొబైల్ రీఛార్జ్‌లో ఫోన్‌పే కూడా ఫీజు అయితే వసూలు చేస్తోంది. ఈ ఛార్జీలను ప్రాసెసింగ్ ఫీజుగా అయితే చూపిస్తున్నారు. ఇందులో జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కూడా కలిపి ఉంటుందని సమాచారం. అయితే ఇంకా దీనిపై గూగుల్ పే అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ప్రభుత్వ విధానాల ప్రకారం యూపీఐ లావాదేవీలు అయితే ఉచితంగానే ఉన్నాయి. అయితే గూగుల్ పే వంటి ఫిన్‌టెక్ కంపెనీలు తమ కార్యకలాపాల ఖర్చులను భర్తీ చేసుకోవడానికి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించలేదు. కానీ పలు సందర్భాల్లో బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లు యూపీఐ వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకోలేదు. అసలు ఎందుకు ఈ ఛార్జీల మోత అని చూసినట్లయితే యూపీఐ ద్వారా చెల్లింపుల ప్రాసెసింగ్‌కు వాటాదారుడికి 0.25% ఖర్చు అవుతుంది. బ్యాంకులు, పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు ఉచిత యూపీఐ లావాదేవీల ఖర్చునైతే భరిస్తున్నాయి. దీనివల్ల లావాదేవీలపై ఛార్జీలు విధించాలనే డిమాండ్లు పదే పదే చేస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలను ఉచితంగా ఉంచింది. అయితే ఇకపై యూపీఐ ఛార్జీల పై కనీస ఛార్జీలను ప్రవేశపెట్టడం ద్వారా చర్చలు కూడా చాలా సార్లు జరిగాయి ప్రవేశపెట్టాలని. త్వరలో దీనిపై నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.